పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ఓజీ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదల కానుంది. విడుదల డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుసగా సాంగ్స్, పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అలాగే ట్రైలర్ విడుదల డేట్ ను కూడా విడుదల చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరొక తీపి కబురు చెప్పారు మేకర్. సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఓజీ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఓజీ సినిమాలోని పాటలు ప్రధానంగా ఈ వేడుకగా జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మిగతా చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఎప్పుడు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులుగా ఈ ఈవెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. RRR వంటి బ్లాక్ బస్టర్ అందించిన DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరొక 4 రోజుల్లోనే ఈ చిత్రం విడుదల కానుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఓజీ ఫీవర్ పీక్స్ కి చేరింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోని గతంలో ఎన్నడూ లేని విధంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీకి చాలా రికార్డులపై కన్నేసింది కూడా. ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు సైతం ఓజీ కోసం ఎదురు చూస్తున్నామంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంపై వస్తున్న హైప్ చూస్తుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయని, థియేటర్లో శవాలు లేవడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. క్రేజ్ కి తగినట్టుగానే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో గత రికార్డులన్నీ ఇప్పటికే లేపేసింది ఈ మూవీ. నార్త్ అమెరికాలో రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2 బిలియన్ల క్లబ్ లోకి చేరువైంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రసాద్ ఐమాక్స్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా మిగిలిన యాప్స్ లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఈ రోజు ఉదయం 10:08 ట్రైలర్ రిలీజ్ కానుండటంతో మెగా ఫ్యాన్స్ తో కామన్ ఆడియన్స్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ వరుస అప్డేట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఓజీపై ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తుంది. ఆంధ్ర ఏరియాలో 80 కోట్ల రూపాయలు, నైజాం ఏరియాలో 55 కోట్లు, సీడెడ్ లో 22 కోట్ల బిజినెస్ జరిగిందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. జీఎస్టీలతో కలిపి 2 తెలుగు రాష్ట్రాలు సుమారు 157 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్ గా 166 కోట్ల బిజినెస్ జరిగిందని, దీని ప్రకారం బ్రేక్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఓజీ ముందు భారీ టార్గెట్ ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ ఉన్న ఆయన సినిమాలు ఎప్పుడు 100 కోట్లు దాటి కలెక్ట్ చేసిన దాఖలాలు లేవు. దీంతో మరి ఏకంగా 300 కోట్ల టార్గెట్ ని ఆయన ఛేదించగలరా లేదా అన్నది చూడాలి. దసరాకి పోటీలో ఉన్న అఖండ 2 వాయిదా పడడంతో ఓజీ సింగిల్ గానే రంగంలోకి దిగుతుంది. దీనికి తోడు దసరా పండుగ కావడంతో వరుస సెలవులు రానున్నాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిందంటే 10 రోజులు బాక్సాఫీస్ కి దడ తప్పదు. అప్పుడు 300 కోట్లేంటి, 500 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తున్నారు. సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నువ్విలి, సంగీతం తమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ క్యాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.